శరత్ గారు. సో మొత్తానికి సందీప్ రేపు కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగబోతుంది. మనం ప్రారంభం కాకముందే విమర్శలు చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటి కవితను లాస్ట్ 1 yearగా అబ్జర్వ్ చేస్తున్నాం మనం. పబ్లిక్ ఇష్యూస్లో అయితే ముందుకు వెళ్తుంది. వెనుగుమట్ల ఇష్యూ అనుకోండి, మీరు అక్కడ వెళ్ళి బాధితుల కోసం నిరాదీక్ష చేశారు. నిన్న నాకు చాలా నచ్చింది, శంకర్ గౌడ్ దగ్గరికి అందరూ పొలిటికల్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తే అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్ల, సరే ఆడపిల్ల అంటే ఆమె కవిత గారి ఏజ్ అది కాదని ఒక మహిళ అయ్యుండి అర్ధరాత్రి ఆ హాస్పిటల్కి వెళ్ళింది. మిగతా ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కనబడలేదు. ఇవాళ పొద్దున పోయేందుకు ప్రయత్నం చేశారు, కానీ ఎంజిఎంకు షిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు, మన హైదరాబాద్ షిఫ్ట్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన ఏకైక నేత కవిత. సో చాలా ఈ 1 yearలో చాలా ఫైటింగ్ స్పిరిట్ నాకు కనిపించింది కవిత. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మహిళ రాజకీయ పార్టీని స్థాపించి ఏ మేరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? మహిళ రాజకీయ పార్టీని స్థాపించి ఎందుకు సక్సెస్ కాలేదు? భారతదేశ చరిత్రలో జయలలిత సక్సెస్ అయినారు, మమతా బెనర్జీ సక్సెస్ అయినారు కదా. ఇందిరాగాంధీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కురు వృద్ధులందరినీ కూడా ఎదిరించి, ఎందుకంటే ఆమె ప్రధానమంత్రి అయినారు, కానీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ వ్యతిరేకంగా పోరాటం చేస్తే అందరినీ ఫినిష్ చేసేసింది. సో మహిళ అన్న కారణంగా కాదని కాదు, ఓకే. సో మహిళకు కారణంగా అడ్వాంటేజ్ కూడా కావచ్చు. 50% ఉమెన్ ఉన్నారు, ఓ మహిళా రాజకీయ పార్టీ అని చెప్పొచ్చు. ఆమె లిక్కర్ స్కాము ఇటువంటి ఆ ఇమేజ్ అంతటి కూడా బయటకు వచ్చేసింది మొన్న ఏదైతే అక్కడ కోర్టు చేసిందో. సో దాని నుంచి అది చేసి ఒక మేక్ ఓవర్ దిశగా ప్రయత్నం చేస్తుంది. ముందు తిట్టిన వాళ్ళు తిట్టొచ్చు, కానీ ప్రయత్న లోపం అయితే లేకుండా ప్రయత్నం చేస్తుంది, గట్టిగా ఉద్యమాలు అయితే చేస్తుంది. సో ఒక కొత్త రాజకీయ పార్టీ ప్రారంభమైనప్పుడు మనం డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్ చెప్దాం. నాకైతే ఈ 1 yearలో చాలా ఇష్యూస్, బీసీలకు 42% రిజర్వేషన్స్ గురించి కానీ అంతకుముందు కానీ ఫైట్ చేశారు. తర్వాత ప్రతి ఇష్యూలో కూడా ఆమె టచ్ చేయని ఇష్యూ లేదు. సోషల్ మీడియాలో కంటే ఎక్కువగా గ్రౌండ్ లో ఉంటున్నారు. ఎక్కడ బాధితులు ఉంటే అక్కడ వెళ్తున్నారు. జాగృతి తరఫున 33 జిల్లాలు తెలంగాణలో ఉంటే 19 జిల్లాల్లో గ్రౌండ్ టూర్ ఆమె చేశారు. సో చూద్దాం, ఇప్పుడు పెద్ద నేతలు చేరారా చేరకపోయారా అన్నది పక్కన పెడితే ఒక కొత్త రాజకీయం ఇస్తాం, కొత్త వాళ్ళని ఎమ్మెల్యేలు చేద్దాం, యువకుల్ని అట్రాక్ట్ చేద్దాం. జీవన్ రెడ్డి 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి జాయిన్ అయ్యాడు, యువకులకు అవకాశం ఇద్దామని చెప్తున్నారు ఆమె. చూద్దాం ఎంతమంది, ఎందుకంటే ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది యువకులకు అవకాశం వచ్చింది. వాళ్ళు 30 yearsకే మంత్రులు అయిపోయినారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కూడా 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు అప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి గెలిచిన వ్యక్తి మంత్రి కాలేదా, అయినారు కదా. సో అట్లా అదేవిధంగా కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు 2003లో 2014లో చాలా మందికి అవకాశాలు వచ్చాయి, 2004లో కానీ 2014లో కానీ. సో కొత్త రాజకీయ పార్టీ వేస్తే కొత్త రక్తానికి కూడా అవకాశం వస్తుంది. చూద్దాం. అంటే మనం చెప్పేది ఏంటంటే రాజకీయ పార్టీగా ఈ పార్టీ అధికారంలోకి రావాలి, ఆ పార్టీ అధికారంలోకి రావాలి దానికంటే ప్రజల ఆస్పిరేషన్ ని ఈ కొత్త పార్టీ ఫుల్ఫిల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న మూస ధోరణులకు భిన్నంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, రొటీన్ రాజకీయ పార్టీలకు ఏదో ఒక బ్యాగేజ్ ఉంది. కాంగ్రెస్ కో బ్యాగేజ్ ఉంది, బీఆర్ఎస్ కో బ్యాగేజ్ ఉంది, బీజేపీకో బ్యాగేజ్ ఉంది. అట్లా కాకుండా కొత్త రక్తంతో, కొత్త ఆలోచన ధోరణితో ఈ రాజకీయ పార్టీ ముందుకు వెళ్తుందని మన ఆశ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటూ కల్వకుంట్ల కవిత 25